క్రీస్తుని బట్టి ది ఇంపెరిషబుల్ ప్రాక్లమేషన్ అనే యూట్యూబ్ ఛానల్కి చేసిన మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాను. ఈ ఛానల్ ద్వారా కొద్ది రోజుల క్రిందట ది హార్డ్ సేయింగ్స్ ఆఫ్ ద బైబిల్ అనే ఒక సెగ్మెంట్ని భాగాన్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది. అంటే పరిశుద్ధ గ్రంథంలోని కష్టమైన సంగతులు. సో దానిలో భాగంగా ఈరోజు మనం రెండో సంగతిని చూసుకుందాం. అదేంటంటే మెల్కీసెదెక్. మెల్కీసెదెక్ అనే వ్యక్తి గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి, దాంట్లో ఉన్న ప్రాముఖ్యత ఏంటి అనేది ఈరోజు ఈ కష్టమైన సంగతుల్లో చూద్దాం. మొట్టమొదటిగా మెల్కీసెదెక్ అనే అంశము లేదా మెల్కీసెదెక్ క్రమము అనే అంశము ఎందుకు కష్టమైంది? ఇది నిజంగానే కష్టమైంది, చాలామంది కష్టమైంది, చాలా తక్కువగా ప్రస్తావింపబడడం చూస్తూ ఉంటాం. ఎప్పుడైనా క్రీస్తు యాజకత్వం గురించి మాట్లాడినప్పుడు మెల్కీసెదెక్ను మాటలో ప్రస్తావించడం తప్ప మెల్కీసెదెక్ యొక్క పరిపూర్ణ వివరణను చాలా తక్కువగా మనం వింటూ ఉంటాం. అయితే మెల్కీసెదెక్ యొక్క వివరణ అవసరం ఉండేది కాదు. ఒక ఆది కాండంతో మాత్రమే అది పరిమితం అయిపోతే అవసరం ఉండేది కాదు. కానీ క్రొత్త నిబంధనలో హెబ్రీ గ్రంథకర్త దాన్ని తీసుకొస్తాడు. 26 క్రొత్త నిబంధన పత్రికలు లేక పుస్తకాల్లో ప్రస్తావించని మెల్కీసెదెక్ కోసము హెబ్రీ గ్రంథకర్త హెబ్రీ పత్రికలో చాలా బలంగా ఆయన గురించి వివరించడం జరుగుతుంది. సో మెల్కీసెదెక్ అనే వ్యక్తి చాలా ప్రాముఖ్యమైన వాడు. దేవుడు కూడా ఆ వ్యక్తిని గూర్చిన ఏమంటారంటే ప్రాముఖ్యతను కోరుకున్నవాడు. సో చాలా ప్రాముఖ్యత ఉంది ఆయనకైతే. యేసు ప్రభు కూడా ఆ మెల్కీసెదెక్ క్రమంలో రావటము, ఇదంతా కూడా చాలా ఆశ్చర్యానికి గురి చేసే సంగతే. సో మెల్కీసెదెక్ గురించి మనం తెలుసుకోవాలి. అసలు ఇప్పుడు యేసు ప్రభు ఎవరు, ఆయన ఉనికి ఏంటి, అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన స్థానం ఏంటి, ఇవన్నీ కూడా మనం పూర్ణంగా గ్రహించాలి అంటే మెల్కీసెదెక్ను అర్థం చేసుకోవాలి. మెల్కీసెదెక్ ఆయన క్రమమును అర్థం చేసుకుంటే క్రీస్తుని మనం అర్థం చేసుకున్నట్టే. లేదంటే క్రీస్తు విషయమై కొన్ని అపోహలకు గురయ్యే అవకాశం ఉన్నది. ఆ అపోహలన్నీ కూడా ఈ మెల్కీసెదెక్ క్రమం అనేది చెదరగొట్టేస్తూ ఉంటుంది. ఆ ఉద్దేశంతో కూడా హెబ్రీ గ్రంథకర్త యూదా క్రైస్తవులకు ప్లస్ యూదులకు కూడా ఈయన గురించి ప్రస్తావన చేసి వివరించడం జరుగుతుంది. ముఖ్యంగా యూదా క్రైస్తవులకి రాయడం జరిగింది. యూదులకి ధర్మశాస్త్రము తెలుసు, ప్రవచనాలు తెలుసు. సో వాళ్ళు క్రీస్తును నమ్మి క్రీస్తులోకి చేర్చబడినప్పుడు ఇప్పుడు క్రీస్తు యొక్క స్వభావమును కానీ, క్రీస్తు యొక్క తత్వము, ఉనికిని కానీ, స్థానమును కానీ ప్రశ్నించే పరిస్థితి అక్కడ కనబడుతున్నట్టుగా మనకి గ్రంథం చదువుతున్నప్పుడు అర్థమవుతుంటుంది. సో దాన్ని క్లారిఫై చేసేస్తున్నాడు ఈ మెల్కీసెదెక్ అనే క్రమము ద్వారా. సో ఇది కష్టమైన సంగతే మనం ముందుగా అనుకున్నట్టు. ఎందుకు కష్టమైందో కూడా మనం అదే హెబ్రీ పత్రికలో మనము 5వ అధ్యాయంలో మనం చూసుకోవచ్చు. 5వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చూసుకున్నప్పుడు జస్ట్ మనకు ఒక అవగాహన ఎందుకు ఇది కష్టమైన సంగతి అనేది. ఇందును గూర్చి అంటే ఈ మెల్కీసెదెక్ క్రమమును గూర్చి అని మాట్లాడుతున్నట్టే మెల్కీసెదెకుని గురించి కూడా మేము చెప్పవలసినవి అనేక సంగతులున్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తుల్లో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలిగిన వారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవము లేని వాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీళ్లను వివేచించుటకు
సాధకము చేయబడిన జ్ఞానేంద్రములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికే తగును. సో అంటే ఇంత కళ్ళకు కట్టినట్టుగా అపోస్తుల చేత క్రీస్తును వివరించబడిన వారు సహితము మెల్కీసెదెకు ఆయన క్రమమును అర్థము చేసుకునే విషయంలో ఏ స్థితిలో ఉన్నారో చూడండి. సో అంటే దీనికి చాలా విశ్వాసం కావాలి, అలాగే క్రమమైన మనసు కావాలి, లాజికల్ మైండ్ కూడా కావాలి. ఉన్నప్పుడు మెల్కీసెదెకు విషయంలో పొరపాటు పడవలసిన అవసరం ఉండదు. మెల్కీసెదెకు ఎవరో మనకి తెలియదు అనటానికైతే లేదు. ఎందుకంటే యాంపుల్ ఎవిడెన్స్ ఇస్తున్నాడు. అంటే సరిపడినంత రుజువులను పరిశుద్ధాత్ముడు మనకి ఈ గ్రంథంలో మెల్కీసెదెకు ఎవరనే దానికి దయచేస్తున్నాడు. సో మెల్కీసెదెకు ఎవరు అనేది మనం అర్థం చేసుకోగలం. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు కి దేవుడికి ఎంత జ్ఞానం ఉంటుంది, ఆయనకి అంతే జ్ఞానం ఉంటుంది. సో మనకి ఎంత వివరణ అవసరమో అంత వివరణ ఆయన ఇస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోగలిగే పరిస్థితిలో ఉండగలం. సో అలాగా మనము ఈ వచనాలు చూసినప్పుడు మెల్కీసెదెకు లేదా ఆయన క్రమము ఎందుకు కష్టమైన సంగతో మనకు అర్థమవుతుంది. అయితే మొట్టమొదటిగా మెల్కీసెదెకు ఆదికాండము 14వ అధ్యాయంలో మనకు కనబడుతుంటాడు. ఆదికాండం 14వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు మనము అక్కడ చదివినప్పుడు అబ్రహాము లోతుని తనకు సంబంధించిన వాటిని, సేవకుల్ని, ఆస్తుల్ని, వీటన్నిటినీ కూడా శత్రువు రాజులు అపహరించినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి తిరిగి సంపాదించుకోవడానికి యుద్ధానికి వెళ్ళి యుద్ధం గెలిచి తిరిగి వస్తున్న క్రమంలో మార్గ మధ్యలో మెల్కీసెదెకు అబ్రహాముకి ఎదురవడం జరుగుతుంది. అబ్రహాముని దీవిస్తాడు. దేవుడి చేత దీవింపబడినవాడు దీవించబడినగాక అంటాడు. అయితే మెల్కీసెదెకు అతని గురించి అక్కడ చెప్పడం జరుగుద్ది. ఇప్పుడు అక్కడితోనే ఆగిపోయింది అనుకోండి విషయం. అసలు మనకి ఈ మెల్కీసెదెకు గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎంత మనం చదివేసినా 2-3 వచనాలు మాత్రమే చదువుతాం, అందులో ఉన్న సంగతులు చూస్తాం. ఓహో ఆ కాలంలో అలా ఉందన్నమాట, అలా జరిగిందనమాట అని అనుకుని దాన్ని అక్కడ విడిచిపెట్టేయచ్చు, పెద్ద సమస్య లేదు. అయితే అక్కడ అతని గురించి ఏం చెప్పబడింది అంటే షాలేం రాజు. షాలేం అనేది ఏంటి అంటే యెరూషలేముకు సంక్షేపింపబడిన పదం, అంటే షార్ట్ కట్ అనమాట. యెరూషలేం అనుకుంటే షాలేం అనేవారు. ఈ పదాన్ని దావీదు కూడా కీర్తనలో వాడుతుంటాడు. సో షాలేము అనగానే సమాధానం అని అర్థం. దానికి మెల్కీసెదెకు అంటే నా రాజు నీతిమంతుడు, లేకపోతే నీతికి రాజు అని చెప్తున్నాడు. ఈయన సర్వోన్నతులకు దేవుని యాజకుడి. అది మనకి ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత ఇతను అబ్రహాం నుండి 10వ వంతు పొందాడు, కానీ రొట్టె ద్రాక్షరసం తీసుకొచ్చాడు. అబ్రహాం ఓ ప్రధాన యాజకుడు అబ్రహాంకి రొట్టె ద్రాక్షరసం తీసుకురావడం ఏంటి? సో అది మనకి ఈ క్రొత్త నిబంధనకు వచ్చి ఆయన గురించి మనం అధ్యయనం చేస్తే తప్ప మేబీ ఆ రొట్టె ద్రాక్షరసం యొక్క ఉద్దేశం ఏంటో మనకు అర్థం కాదు. రొట్టె ద్రాక్షరసము మామూలే ఏముంది అనుకోవచ్చు, కానీ దేనికైనా సాదృశ్యమా? దేన్నైనా ముందుగానే దేవుడు సూచిస్తున్నాడా? యేసు ప్రభువు కూడా పస్కా పండుగ నాడు, అంటే సిలువ వేయబడక ముందు తన శిష్యులతో కూర్చుని ఆయన శరీరము రక్తమునకు సాదృశ్యంగా రొట్టెను ద్రాక్షరసం వాళ్ళకి ఇవ్వటం జరిగింది. సో ఏదైనా సాదృశ్యం ఉందా అక్కడ? సో ఆలోచింపదగిన సంగతి. అయితే ఇతడు సర్వోన్నతులకు దేవుని యాజకుడి. ఇప్పుడు అసలు యాజకత్వం అనేది భూమి మీద లేవీలతో తప్ప అంత ముందుగా ప్రారంభం కాలేదు. అంత ముందుగా ప్రారంభమై ఉంటే మనకు ఖచ్చితంగా చెప్పబడి ఉండేది. కానీ మోషే ధర్మశాస్త్రము, అహరోను సంతానము వాళ్ళ ద్వారానే ఈ ప్రధాన యాజకత్వం లేకపోతే యాజకత్వం అనేది ఏర్పరచబడింది, కొనసాగింపబడింది, ప్రారంభింపబడింది. సో మనకి అర్థమవుతుంది ఏంటంటే
భూసంబంధమైన యాజకత్వము అంటే దేవునికి సంబంధించి. ఇప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్న దాని విషయంలో చూసుకుంటే అహరోనుతోనే ప్రారంభమైంది. అంత క్రితం లేదు. ఆదికాండంలో ఎక్కడా కూడా యాజకత్వం చెప్పబడలే. సడన్గా మెల్కీసెదెకు ఈ సర్వోన్నతుడగు దేవుని యాజకుడు అని చెప్పబడింది అంతే. ఆ రోజుల్లో ఏదో యాజకత్వం ఉందేమో అని మనం అనుకుంటే ఊహించినట్టే అవుద్ది, కానీ దానికి రుజువు లేదు. వాక్యపరమైన రుజువు అసలు లేదు. సో బేసిక్గా ఎందుకు లేదు రుజువు అంటే యాజకత్వం లేదు అప్పుడు. మనుషులలో దేవుని కొరకైన యాజకత్వం లేదు. సో ఈ మెల్కీసెదెకు అతని యాజకత్వము అతని విధానం అంతా కూడా చాలా ఆశ్చర్యకరమైంది. ఇది మనకి క్రొత్త నిబంధనలోకి వస్తే తప్ప అది అర్థం కాదు ఎంత ఆశ్చర్యకరమైందన్నది. అయితే ఇప్పుడు మనం క్రొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు ఇందాక 5వ అధ్యాయంలో అతను మెల్కీసెదెకు గురించి ప్రస్తావించడం చూసాం. అయితే 6వ అధ్యాయం అంటే 7వ అధ్యాయము అంతా కూడా మెల్కీసెదెకుని గురించి పరిపూర్ణమైన వివరణ. సో ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. కానీ 6వ అధ్యాయం చివరి వచనాలు అందుకు పునాదిగా వేశాడు పరిశుద్ధాత్ముడు. సో 6వ అధ్యాయం మనము ఆఖరి 2 వచనాలు చేరినప్పుడు ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగర వలె నుండి తెర లోపల ప్రవేశించుచున్నది. నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. సో ఇప్పుడు ఒక సంగతి చెప్తున్నాడు. అది ఏంటంటే తెర లోపలికి యేసు ప్రభు మన కొరకు లేకపోతే మన విషయమై ప్రధాన యాజకుడిగా మనకంటే ముందుగా ప్రవేశించాడు. సో ఒక సంగతి అర్థమవుతుంది ఏంటంటే తెరలోనికి వెళ్ళాడు. ఈ తెరలోనికి అనగానే మనకు అర్థమవుతుంది ఏంటి అంటే భూమి మీద ఆలయం నిర్మింపబడినప్పుడు లేదా గుడారంలో ఉన్నప్పుడు కూడా ఈ ముఖ్యంగా ఆలయం నిర్మింపబడినప్పుడు పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము అనేవి 2 ఉండేవి. ఆ 2 కూడా తెరతో వేరు చేయబడ్డాయి. సో సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది, కేవలం ఒకసారి మాత్రమే. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇక్కడ యేసు ప్రభు అందులోకి మన పక్షంగా మనకంటే ముందుగా వెళ్ళాడు అంటున్నాడు. సో ఇప్పుడు ఈ తెర అనే దానికి క్లారిఫికేషన్ అంటే యేసు ప్రభు ఏ తెరలోనికి వెళ్ళాడు అన్న దాని క్లారిఫికేషను ఇదే హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయంలో మనకి 24వ వచనంలో మనం చూసుకున్నప్పుడు అక్కడ అంటున్నాడు, అందువల్ల నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు, కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించను. సో ఎక్కడ ప్రవేశించాడు? ఏ అతి పరిశుద్ధ స్థలంలో అయితే ఏ పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాడు క్రీస్తు అంటే భూ సంబంధమైనది కాదు. ఎంత క్లియర్గా చెప్తున్నాడు చూడండి, మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించను. ఇది మెల్కీసెదెకు క్రమము చొప్పున చేశాడు. ఎందుకంటే ఆయన మెల్కీసెదెకు క్రమము చొప్పున వచ్చిన ప్రధాన యాజకుడు. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే ఈ మెల్కీసెదెకు అనేవాడు భూ సంబంధమైన క్రమమును ఏర్పరచలేదు. అంటే అతను భూ సంబంధమైన వ్యక్తి కాడు, అసలు భూ సంబంధి కాడు మెల్కీసెదెకు. అందుకే ఆదికాండం అంతట్లో కూడా అసలు ప్రధాన యాజకత్వం గురించిన ఏ సంగతి కూడా చెప్పబడలేదు. సో ఇప్పుడు ప్రభువు పరలోకమందు ప్రవేశించాడు. అది ఎలాగన్నప్పుడు 6వ అధ్యాయం 19-20 వచనంలో చూసినప్పుడు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి అంటున్నాడు. అంటే దేవుని సముఖమునకు. సో ఎలా వెళ్ళాడంటే యేసు ప్రభు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున వచ్చిన
ప్రధాన యాజకుడిగా. ఈ ఈ క్రమము అనగానే గ్రీకులో టాక్సిస్ అంటారు. టాక్సిస్ అనగానే దాని అర్థం ఏంటంటే ఒక వ్యక్తి పనిచేయటం క్రమం. సింపుల్గా చెప్పాలంటే యేసుప్రభు ఒక పని మీదే వచ్చాడు భూమి మీదకి. ఆయన సరదాగా రాలేదు, లేకపోతే ఎందుకు వచ్చాడో తెలియకుండా రాలేదు. దేవుడు ఆయనకు అప్పగించిన పని బట్టే వచ్చాడు. అందుకే ఆ పని పూర్తి చేసుకోగానే వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోవాలో, ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు ఆయన వెళ్ళినప్పుడు ఆయన ప్రధాన యాజకత్వమును ఎక్కడికి దాన్ని కొనసాగించాడంటే పరలోకమునకు దాన్ని కొనసాగించాడు. గుర్తుంచుకోండి, ఇది నిరంతర యాజకత్వం. సో యాజకత్వం అనేది ఆగిపోతుంది, అంటే దాని యొక్క పరమార్థం ఎప్పటికీ నిలిచిపోతుంది. ఒకవేళ భూమి అంతరించిపోయి మనందరం పరలోకం వెళ్ళిపోయినప్పటికి కూడా యేసు ప్రభు ఏ క్రమము చొప్పున ప్రధాన యాజకుడిగా దేవుడు కోరిన కార్యమును నిర్వర్తించాడో దాని యొక్క పరమార్థం నిరంతరం ఉండిపోతుంది. కాబట్టి ఆయన నిరంతర ప్రధాన యాజకుడిగా ఉండిపోయాడు. దానికి క్రమము మెల్కీసెదెకు క్రమం అన్నాడు. సో ఇప్పుడు ఈ మెల్కీసెదెకు క్రమాన్ని మనం తీసుకున్నప్పుడు మనకు చాలా సింపుల్గా అర్థమవుతుంది ఏంటంటే మెల్కీసెదెకు క్రమము భూ సంబంధమైనది కాదు, మనుషుల చేత ఏర్పరచబడింది కాదు, లేదంటే మనుషుల యొక్క ఆలోచన చెప్పడం జరిగింది కాదు. కాబట్టి మెల్కీసెదెకు కూడా భూ సంబంధమైన వాడు కాడు అనే అర్థాన్ని మనం అక్కడ చూడవచ్చు. సో ఇప్పుడు 7వ అధ్యాయంలోకి స్ట్రైట్గా వచ్చేస్తే 7వ అధ్యాయంలో మనము 1-2 వచనాల్లో మనం చూసినప్పుడు ఆదికాండం 14వ అధ్యాయం 18-20 వచనాల్లో ఏ వివరణ అయితే ఉందో సేమ్ అదే వివరణ ఇక్కడ కూడా ఉంటుంది 2 వచనాల్లో. సో మనం దాన్ని స్కిప్ చేద్దాం, ఆల్రెడీ చూసుకున్నాం కాబట్టి. ఇప్పుడు 3వ వచనానికి వస్తే అసలు ఈ 3వ వచనం మోర్ దెన్ ఎనఫ్. ఈ మెల్కీసెదెకు ఎవరు అని గ్రహించడానికి. బట్ అయినప్పటికీ మనం కొన్ని సంగతులను, కొన్ని వివరణలు మనం చూసుకుంటూ వెళ్దాం. సో 7వ అధ్యాయము 3వ వచనంలో చదివినప్పుడు అక్కడ అంటున్నాడు, అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైన లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. వెరీ ఇంపార్టెంట్ వర్స్ మెల్కీసెదెకు యొక్క విషయంలో. చూడండి, ఎందుకు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు అన్నాడు? దానికి ఒకటే ఒక కారణం, మనందరికీ కూడా తల్లి తండ్రి భూ సంబంధంగా ఉన్నారు. ఇప్పుడు ఇంకో మాట అన్నాడు, అంటే వంశావళి లేనివాడు, అంటే మనందరికీ వంశావళి ఉన్నాడు, వంశావళి అనేది ఉంది. తర్వాత జీవితకాలముకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడు అన్నాడు. మనకు ఆది అంతం ఉంది. సో ఇప్పుడు మనకి ఏ బలహీనతలైతే మానవులుగా మనం కలిగి ఉన్నామో అవన్నీ ఆయనకి లేవని చెప్తున్నాడు. ఏ పుట్టుకైతే మనం ఏ విధంగా అయితే కలిగి ఉంటున్నామో అది ఆయనకి లేదని చెప్తున్నాడు. సో తల్లి తండ్రి లేనివాడు అంటే అతడు భూ సంబంధమైన వాడు కాడు. సేమ్ వంశావళి లేనివాడన్నా అదే అర్థం. ఆది అంతము జీవమునకు జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడంటే కాలానికి అతీతుడు. ఇప్పుడు మనం అందరం సృష్టింపబడిన వాడు. ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చూసినప్పుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృష్టించినట్టే ఈ ఆది అనేది భూమికి సంబంధించినంత వరకు దేవుడు కాలాన్ని ప్రారంభించాడు. సో ఈ ఎప్పుడైతే ఆది ఉందన్నాడో కాలం ప్రారంభమైంది. దేవుడు దానికన్నా ముందు ఉన్నవాడు, అంటే కాలానికి అతీతుడు. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడు
అన్నప్పుడు ఈయన కాలానికి అతీతుడు. అంటే ఇది ఇది గోచరించడానికి కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ కాలమున కన్నా ముందు ఉన్నవాడు అని అర్థం. సో మెల్కీసెదెకు కాలమున కన్నా కూడా ముందున్నవాడు. ఈయన దేవుని కుమారుని పోలి ఉన్నాడు అంటున్నాడు. సో బేసిక్గా ఏమంటాడంటే మెల్కీసెదెకు మనుషుడు కాడు. అసలు మానవునికి ఎటువంటి సంబంధము లేదా మానవునితో ఎటువంటి సంబంధము అతనికి లేదు అనే సంగతి చెప్తున్నాడు. సరే, అయితే ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు కూడా 3 సంగతులకు మనం వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఇన్డెప్త్ సబ్జెక్టు. అంటే బలమైన ఆహారముకు ఇది పోలికగా చెప్పబడిన అంశం ఇది. అది గ్రంథకర్తే చెప్తున్నాడు. సో దానికి కావలసినంత వివరణ గ్రంథకర్త ఇచ్చినప్పుడు మనం కూడా వివరణను అర్థం చేసుకోవడం అనేది అవసరం. సో ఈ వివరణ అనే దాని విషయం వచ్చిన మొట్టమొదటిగా మనం వివరణ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. ఈ మాట అనగానే మనం డిస్ట్రాక్ట్ అవుతాం. అంటే మన ఫోకస్ కొంచెం మారద్ది. సర్వోన్నతుడు దేవుని యాజకుడు అంటే దేవునికి యాజకుడు ఉన్నాడు. దేవునికి యాజకుడే కానీ మరొకటి కాదు అనే అర్థాన్ని ఈ భాష ద్వారా మనం తీసుకునే అవకాశం ఉంది. సో చాలామంది అక్కడ ఆ రకంగా తీసుకుని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కూడా. సో ఆ వచనం మనం ఆ మాటలు మనం అలా ఆలోచన చేసినప్పుడు మనం అడగవలసిన ప్రశ్న ఏంటంటే దేవునికి నిరంతర యాజకుడిగా ఎవరైనా ఉండగలరా? ఎవరు ఉండగలరు? అసలు మానవుడు ఉండగలరా? పోనీ దేవదూతలు ఉండగలరా? ఉదాహరణకు మెల్కీసెదెకు అంటే మనం అర్థం చేసుకునే క్రమంలో మెల్కీసెదెకు దేవదూతని అనుకున్నాం అనుకోండి. మరి దేవదూతకి ఆది అంతం ఉంది. ఎందుకంటే దేవదూత సృష్టింపబడినవారు, ఇది మనకు తెలుసు. ఇప్పుడు ఆది అంతం ఉన్నప్పుడు సృష్టింపబడిన వాడు అయినప్పుడు యేసు ప్రభువుకు కూడా ఆది అంతం ఉంది. ఆయన కూడా సృష్టింపబడిన వాడు అవుతాడు. ఇప్పుడు సృష్టింపబడింది ఏది కూడా పాపంలో క్షమాపణ ఇవ్వలేదు. ఉదాహరణకి పాత నిబంధన ధర్మశాస్త్రంలో పశువులను తీసుకున్నప్పుడు కూడా వాటి రక్తము పర్మనెంట్ శుద్ధి అనేది చేయలేకపోయినాయి. తాత్కాలిక శుద్ధి చేసినాయి కానీ పర్మనెంట్గా హృదయ శుద్ధి కలుగు చేయలేకపోయినాయి. సో సృష్టింపబడింది ఏది కూడా హృదయ శుద్ధి కలుగు చేయలేదు. సో దేవదూతలు కాదు అని మనకు అర్థమైపోతుంది. పోనీ మనుషుడు దేవునికి నిరంతర యాజకుడిగా ఉండగలడా? అని ఇది కామన్ సెన్స్ కూడా. ఇప్పుడు పాపము చేత పట్టబడినవాడు మనుషుడు. నిరంతర యాజకుని యొక్క లక్షణాలు చూసుకుంటే, అంటే ప్రధానమైన లక్షణం చూసుకుంటే మనం ఆల్రెడీ చూసాం. జీవితకాలంలో ఆదియను జీవమునకు అంతమైన లేనివాడని. మరి మనుషుడికి అంతం ఉంది. ఇది కామన్ సెన్స్తో మనం ఆలోచన చేసినప్పుడు మనం వాక్యానుసారంగా మనం రుజువు చూసుకున్నప్పుడు కూడా ఇదే 7వ అధ్యాయంలో 23, 24 వచనాలు చూసినప్పుడు అక్కడ అంటున్నాడు, ఈయన తన ద్వారా మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులేరు కానీ ఈయన నిరంతరము ఉన్నవాడు గనక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడాయను. సో బేసిక్గా మనుషులు
దేవుని కొరకు నిరంతర యాజకులుగా ఉండలేరు. ఎందుకంటే మార్పు అనేది అక్కడ సంభవిస్తుంది. అంటే ఒక యాజకుడు చనిపోతే అతని స్థానంలోకి ఇంకొకడు వస్తున్నాడు. మరణం అనేది ఆటంకిస్తుంది యాజకత్వాన్ని. కానీ ఈయన గురించి మాట్లాడితే ఏమంటున్నాడు? మార్పు లేని యాజకత్వం కలిగిన వాడు, నిరంతరం ఉన్నవాడు కనుక అంటున్నాడు. సో మనకేమర్థమవుతుంది? మనుషుడు కూడా దేవుని కొరకు పర్మనెంట్గా, అంటే నిరంతరము ఎల్లప్పుడూ యాజకుడిగా ఉండలేడు. సో మెల్కీజెదెకు మానవుడు కాదు. సో మెల్కీజెదెకు మానవుడు కాదు, దేవదూత కాదు. మరి అలాంటప్పుడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు అన్నదానికి మనకి సమాధానం ఏంటి? దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఒకవేళ దేవుడు తన కొరకు తానే యాజకునిగా ఉండగలడా? దేవుడు తన కొరకు తానే యాజకుడిగా ఉండగలడా? ఇది ఆలోచన చేసినప్పుడు దీనికి మనం ఒక ఉదాహరణ చూసుకుందాం. దాన్ని బట్టి మనం సింపుల్గా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా మనము ఈ హెబ్రీ గ్రంథంలోనే మనం చూస్తాం. 6వ అధ్యాయము 13, 14 వచనాలు చూసినప్పుడు, దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయిన గనుక తన తోడు అని ప్రమాణం చేసి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను. సో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాలనుకున్నాడు. ఆశీర్వదించాల్సిన ఆలోచన ఆయనకు వచ్చినప్పుడు ఆయన దాన్ని ఎలా చేశాడంటే, చూడండి అంటున్నాడు, తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేక. దేవుడు ఒక పని చేయలేకపోయాడు. ఏంటి అంటే, తనకన్నా గొప్పవాని తోడు అని ప్రమాణం చేయలేకపోయాడు. ఎందుకు అంటే ఆయనకన్నా గొప్పవాడు లేడు. అదే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో అప్పుడు దేవుడు ఏం చేశాడు? మరి ప్రమాణం కదా, వాగ్దానం అంటే ప్రమాణం చేయాలి. సో ప్రమాణం చేయాల్సి వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే తన తోడు అని ప్రమాణం చేశాడు. అంటే ఆయన మీద ఆయనే ప్రమాణం చేసుకుని అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు. అది నెరవేరింది. కాబట్టి అది నెరవేరింది. అంటే ఇప్పుడు దేవుడు ఆయన మీద ఆయనే ప్రమాణం చేసుకుని తన తోడు అని అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు. అదే మనుషులు అనుకోండి, మనం ప్రమాణాలు చేస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా మనకన్నా గొప్పదైన దాని మీద మనం ఆధారంగా తీసుకుని ప్రమాణం చేస్తాం. సో లేదు అంటే ఆ ప్రమాణానికి విలువ ఉండదు. ఒక గొప్ప సంగతిని కానీ, గొప్ప మాటని కానీ, గొప్ప వ్యక్తిని కానీ, ఇది మనకన్నా కూడా దాన్ని ఆధారం చేసుకుని ప్రమాణం చేస్తాం. కానీ దేవుడైతే తనకంటే గొప్పది ఏది లేదు, ఎవడు లేడు కాబట్టి తనకు తోడని ప్రమాణం చేసుకున్నాడు. సో అలా ప్రమాణం చేయగలిగినప్పుడు దేవుడు తన కొరకు తానే యాజకుడిగా ఉండగలడా? మనకు అర్థమవుతుంది ఆయన ఉండగలడో లేదు అని. ఎందుకంటే ఇప్పుడు మెల్కీసెదెకు దేవదూత కాడు, అలాగే మానవుడు కాడు అనేది మనకు అర్థమవుతున్నప్పుడు సర్వోన్నతుడు దేవుని యాజకుడు ఎలా కాగలడు అనే దానికి మనము సమాధానాన్ని చూసుకోగలిగాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక విషయం స్పష్టం కావాల్సిన, అంటే వివరణ ఉంటే మంచిది అనే విషయం ఏంటంటే, మెల్కీసెదెకు దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఇది కూడా ఇంపార్టెంట్. మెల్కీసెదెకు దేవుని కుమారుని పోలి అన్నాడు అనగానే ఇమ్మీడియట్గా దాని అర్థం ఏంటంటే మెల్కీసెదెకు క్రీస్తు కాడు. ఇది స్పష్టమైపోతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరి క్రమములో వస్తున్నాడో ఆయనే కాలేడు. మెల్కీసెదెకు క్రమంలో వస్తూ మెల్కీసెదెకే కాలేడు. సో ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే,
ఈ పోలికను బట్టి అతడు అంటే మెల్కీసెదెకు మనుషు కుమారుడు కాడు, అంటే మనుషుడు కాడు. ఎవరిని పోలి ఉన్నాడు చూడండి, ఏమంటున్నాడు? దేవుని కుమారుని పోలి ఉన్నాడు అంటున్నాడు. ఒకవేళ మనుషు కుమారుని పోలి ఉన్నాడు అంటే మనకి ఇక గొడవ లేదు, మనం అదే తీసుకుంటాం. కానీ దేవుని కుమారుని పోలి ఉన్నాడు అన్నప్పుడు పూర్తిగా మినహాయించిన సంగతి ఏంటంటే, అంటే ప్రక్కన పెట్టిన సంగతి ఏంటంటే, ఆయన మనుషు కుమారుడు అనే విషయాన్ని పక్కన పెట్టాడంటే అది మొత్తం దానికి సంబంధం లేకుండా ఉన్నాడు. కాబట్టి అతను మనుషుడు కాడు అనే సంగతి మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. ఇంక మూడో అంశానికి వచ్చామంటే, అంటే మూడో వివరణకు వచ్చామంటే, ఈయన నిరంతర యాజకుడు. అంటే సింపుల్గా చెప్పాలంటే మరణం లేనివాడు. మరణము లేనివాడు నిరంతర యాజకుడైనప్పుడు యేసుక్రీస్తు ఏమవుతాడు? యేసుక్రీస్తు కూడా నిరంతర యాజకుడు అవ్వక తప్పదు. యేసుక్రీస్తు కూడా మరణము లేనివాడుగానే ఉండాలి. ఇప్పుడు ఎందుకు యేసుక్రీస్తు పునరుత్థానుడయ్యాడు? మెల్కీసెదెకు క్రమము చొప్పున వచ్చాడు కాబట్టే ఆయన పునరుత్థానుడు అవ్వగలిగాడు. ఇంక ఏ క్రమములో వచ్చినా ఆయన పునరుత్థానుడు అయ్యేవాడు కాదు. ఈ మెల్కీసెదెకు క్రమం ఏంటంటే నిరంతర యాజకుడు, తర్వాత ఏది జీవిత కాలమునకు అదేనను జీవమునకు అంతమైనను లేనివాడు. అందుకే మనం ఆయన్ని మరణము బంధించలేకపోయింది కనుక అనేది చూసుకుంటాం క్రొత్త నిబంధనలో యేసు ప్రభు గురించి. ఎందుకు అంటే ఆయన ఖచ్చితంగా జీవించవలసిన వాడే కానీ చనిపోయి సమాధిలో ఉండిపోవలసిన వాడు కాడు యేసు ప్రభు. సో మెల్కీసెదెకు నిరంతర యాజకుడు కాబట్టి యేసు ప్రభు కూడా మరణమును జయించిన వాడుగా, అంటే మరణం యొక్క బందీలో లేనివాడుగా నిరంతరము ఉండవలసిన వాడే. అందుకే మనం 5వ వచనంలో చూస్తాం, 7వ అధ్యాయం 5వ వచనంలో చూసినప్పుడు మరియు 4-5 వచనాలు చూసినప్పుడు, ఇతడు ఎంత గనుడో చూడండి. మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువుల్లో 10వ వంతు ఇచ్చెను. మరియు లేవి కుమారులలో నుండి యాజకత్వము పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసం నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతు పుచ్చుకొనుటకు ఆజ్ఞ పొంది ఉన్నారు. కానీ వారితో సంబంధించిన వంశావళి లేనివాడే మెల్కీసెదెకు అబ్రహాము వద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములు పొందిన వారిని ఆశీర్వదించెను అన్నాడు. సో ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు అందుకే అబ్రహాము వెంటనే 10వ వంతు ఇచ్చేశాడు. ఏమర్థమైంది అబ్రహాముకి? ఇవి రోజు మనం ఏదైతే అధ్యయనం చేసుకుంటున్నామో, ఏ సంగతులను అయితే మనం గ్రహించడానికి మనం ప్రయత్నం చేస్తున్నామో, ఇదంతా కూడా అబ్రహాంకి ఆ రోజు అర్థమైపోయింది. అందుకే ఇమ్మీడియట్గా 10వ వంతు ఇచ్చేశాడు. సో ఈయన లేవీయుడి కంటే గనుడు, అబ్రహాము కంటే గనుడు, అంటే మనకన్నా కూడా గనుడు. మెల్కీసెదెకు మనుషులందరికన్నా ఘనుడు. విశ్వాసమునకు తండ్రి అయిన అబ్రహాము కన్నా కూడా గొప్పవాడు. సో అందుకే 7వ వచనంలోకి వచ్చేటప్పటికి అక్కడ అంటున్నాడు చూడండి, తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశీర్వింపబడును మాట కేవలము నిరాక్షేపమై ఉన్నది. సో ఇప్పుడు ఇంకా ఆక్షేపింపబడడానికి లేదు, అదే అక్కడ పాయింట్. తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదింపబడ్డాడు. అంటే మనుషులందరూ కూడా మెల్కీసెదెకు కన్నా తక్కువవారు, లేవీయులు తక్కువవారు,
అబ్రహాము వంటి విశ్వాసము కలిగిన మనము కూడా తక్కువ వారమే. సో అబ్రహాము 10వ వంతు ఎప్పుడైతే ఇచ్చాడో దేవుడు ఒక రకంగా లేవీలు కూడా ఆశీర్వదింపబడిపోయారు. ఎందుకంటే ఇప్పుడు ఈ పై వచనం మనం చదువుకున్నాం 6వ వచనంలో. సో లేవీలు ఆశీర్వదింపబడ్డారు. ఎందుకు? అబ్రహాం 10వ వంతు ఇచ్చాడు కాబట్టి. ఒక గొప్ప సంగతి ఏంటంటే మనము కూడా ఆశీర్వదింపబడ్డాం. ఎలాగా? విశ్వాసమును బట్టి. ఇప్పుడు అబ్రహాము వంటి విశ్వాసం కలిగి అబ్రహాము కుమారులుగా మనం ఉన్నప్పుడు ఈ 10వ వంతు ఎప్పుడైతే అబ్రహాము మెల్కీసెదెకుకి ఇచ్చాడో, ఇవ్వడం బట్టి అబ్రహాము మెల్కీసెదెకు చేత ఆశీర్వదింపబడ్డాడు. కాబట్టి ఈరోజు కూడా విశ్వసించే వారందరూ కూడా ఆశీర్వదింపబడిన వాళ్ళే. సో ఈ ఆశీర్వదించు అధికారము ఎవరికి ఉన్నది? సో మెల్కీసెదెకు ఎవరు అనడానికి మనం ఇంకా చేరువవుతున్నాం. మనం క్రొత్త నిబంధనలు రుజువు తర్వాత రుజువు. దేవుడు ఎప్పుడూ కూడా ఒక సంగతిని మరుగుపరిచి ప్రజలకు అర్థం కాకూడదు అనే ఉద్దేశంతో ఉండడం. దేవుడు ఎప్పుడూ కూడా ఏ సంగతికైనా, పరిశుద్ధ గ్రంథంలో ఏ విషయములకైనా దేవుడు వివరణను ఖచ్చితంగా ఇస్తాడు. దానికి సంబంధించిన జ్ఞానాన్ని కూడా దేవుడు మనకి ఇస్తుంటాడు. సో ఇప్పుడు మనం ఇవన్నీ చూసుకున్నప్పుడు మెల్కీసెదెకు ఎవరు అనేది ఇంకా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో 8వ వచనంలో చూస్తే, మరియు లేవీ క్రమము చూడగా చావునకు లోనైన వారు 10వ వంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యం పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. ఇక్కడ ఒక స్ట్రాంగ్ డిఫరెన్స్ని పరిశుద్ధాత్ముడు చూపిస్తున్నాడు. అంటే బలమైన వ్యత్యాసాన్ని పరిశుద్ధాత్ముడు ఇక్కడ చూపిస్తున్నాడు. సో అదేంటంటే, నిరంతరము జీవించువాడు 10వ వంతు తీసుకోవటానికి, చావునకు లోనైన వారు 10వ వంతు తీసుకోవడానికి భేదం ఉంది. చావునకు లోనైన వాడు 10వ వంతు తీసుకుంటే ఆ 10వ వంతు యొక్క ప్రభావము వాడు మరణంతో ముగిసిపోద్ది. అంటే ఈ చావునకు లోనైన వాడు అంటే లేవీలు, యాజకులు, అందులో ప్రధాన యాజకులు. ఎప్పటికప్పుడు వాళ్ళు చనిపోతుంటే క్రొత్తవాడు వస్తున్నాడు వాళ్ళ స్థానంలో. సో ఏమవుతుంది? ఈ 10వ వంతు అంటే దానికి ముగింపు ఉంది. కానీ నిరంతరము జీవించున్నవాడు 10వ వంతు తీసుకున్నప్పుడు ఆ 10వ వంతుకి అంతము లేదు. ఇక దానికి ముగింపు లేదు. అది నిత్యము నిలిచిపోద్ది. కాబట్టి మెల్కీసెదెకు అబ్రహామును ఆశీర్వదించాడు. అందువలన కూడా మనము విశ్వాసము ద్వారా ఆ ఆశీర్వాదములోకి చేరుకోగలుగుతున్నాం. లేదా ఆశీర్వాదం క్రిందకి మనము పోగలుగుతున్నాం. సో దీనివలన లేవీలు కూడా దీవించబడ్డారు. ఈ విధానం బట్టి, లేదా జరిగిన సంగతిని బట్టి. తర్వాత మనము 11, 12 వచనాలు చూసుకుంటే, ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడిన గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన యెడల అహరోను క్రమములో చేరిన వాడిని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి?
ఇదియుగాక యాజకులు మార్చబడిన యెడల అవశ్యముగా యాజక ధర్మం సహా మార్చబడును అంటున్నాడు. యాజకులైన లేవీయులు సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేకపోయారు వాళ్ళు. అది ఈ వచనముల యొక్క పాయింట్. మెల్కీసెదెకు క్రమం చొప్పున వచ్చిన క్రీస్తు సంపూర్ణ సిద్ధి కలుగు చేశాడు. ఇది మనము ఇప్పుడు 4వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసుకున్నప్పుడు అంటున్నాడు, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు కానీ సమస్త విషయముల్లో మన వల్లే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను అంటున్నాడు. సో ఎందుకు యేసు ప్రభు సంపూర్ణ సిద్ధి కలుగు చేయగలిగాడంటే పాపము లేనివాడిగా ఉన్నాడు. యేసు ప్రభుకి మనకి డిఫరెన్స్ అది. మనము ఆదాము అవ్వల వల్ల పాపము కలిగిన వారముగా ఉంటాం. మన ప్రారంభం అది. తర్వాత మనం రక్షణ పొందినప్పుడు పాపక్షమాపణ పొందుతాం. యేసు ప్రభు అయితే చూడండి ఆయన గురించి ఏమంటున్నాడు, అనేక రకములుగా సమస్త విషయంలో మనలాగే శోధింపబడినను పాపము లేనివాడిగా ఉండెను. అంటే యేసు ప్రభువు భూమి మీదకు రాకముందు ఏ పరిశుద్ధతను కలిగి ఉన్నాడు, భూమి మీదకి వచ్చాక కూడా ఆ పరిశుద్ధతను కోల్పోలేదు. ఆయన అనేక విధములుగా శోధింపబడినప్పటికీ కూడా, నానా విధములుగా శోధింపబడినప్పటికీ కూడా ఆయన పాపము లేనివాడిగానే ఉన్నాడు. అందుకే ఆ పదం వాడాడు. అంటే ఇప్పుడు ఆయన సంపూర్ణ సిద్ధి కలుగ చేయకూడదు అంటే ఆయనలోకి పాపము వెళ్ళగలగాలి. యేసు ప్రభు వెళ్ళనివ్వలేదు కాబట్టి ఆయన సంపూర్ణ సిద్ధి కలుగు చేశాడు. సో ఇప్పుడు యేసు ప్రభు క్రమము ఏర్పరిచిన మెల్కీసెదెకు కూడా సంపూర్ణ సిద్ధి గలవాడే. మనము 5వ అధ్యాయము 9-10 వచనాలు చూసుకుంటే, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడిని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్యరక్షణ కారకుడు ఆయన యేసుప్రభు గురించి చెప్తున్నాడు. యేసుప్రభుకు విధేయులైన వారందరికీ నిత్యరక్షణకు కారకుడయ్యాడట. ఎలాగా అంటే అక్కడ అంటున్నాడు చూడండి, సంపూర్ణ సిద్ధి పొందినవాడై. ఎందుకు సంపూర్ణ సిద్ధి పొందినవాడే అనంటే, మరి ఆయన మానవ శరీరములో వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధతను కోల్పోలేదు. ఈ శ్రమలను శోధనలను అనుభవించి కూడా పాపమును ఆయనలోకి చేరనివ్వలేదు కనుక ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడుగా అయ్యాడు. అంటే అది ప్రూవ్ చేసుకున్నాడు ఆయన, నేను సంపూర్ణ సిద్ధి గలవాడిని అని. కాబట్టి ఏమంటాడంటే సంపూర్ణ సిద్ధి పొందినవాడే మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన, అంటే అర్థం ఏంటంటే మెల్కీసెదెకు కూడా సంపూర్ణ సిద్ధి గలవాడు. మెల్కీసెదెకు సంపూర్ణ సిద్ధి కలవాడు కాడనుకోండి, యేసు ప్రభు సంపూర్ణ సిద్ధి కలిగి ఉండలేడు. సో మెల్కీసెదెకు మనం ఆలోచన చేసినప్పుడు పాపము లేనివాడు. యేసు ప్రభు ఎలాగైతే పాపము లేనివాడో ఆయనకు క్రమమును ఏర్పరిచిన మెల్కీసెదెకు కూడా పాపం లేనివాడు. ఇది ఏ మనుషుడు కానీ దేవదూత కానీ చేయలేడు. ఏ మనుషుడికి దేవదూతకి సంపూర్ణ సిద్ధి లేదు. కాబట్టి మనం మెల్కీసెదెకు ఎవరు అనుకున్నప్పుడు ఒక మహోన్నతుడైన వ్యక్తి అనుకున్నాం అనుకోండి. ఆ వ్యక్తి భూ సంబంధమైన వాడు కాడు, దేవదూతలు కాదు.
సో ఇప్పుడు మనుషుడి కంటేను దేవదూతల కంటేను అధికమైన వాడు క్రీస్తు. ఆ క్రీస్తు మెల్కీసెదెకు క్రమముకు చెందినవాడు. ఆ మెల్కీసెదెకు పాపము లేనివాడు, సంపూర్ణ సిద్ధి గలవాడు. ఈ పాపము లేకపోవడము, సంపూర్ణ సిద్ధి కలిగి ఉండడం అనేది ఒకే ఒకడికి సాధ్యం, ఇంకెవరికి సాధ్యం కాదు. ఆయన ఎవరు అన్నది నేను మీకు చెప్పక్కర్లా, ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. అయినా ముందుకి మనం కొనసాగుదాం. 14వ వచనంకి వచ్చేటప్పటికి 7వ అధ్యాయం 14వ వచనంకి, మన ప్రభువు యూదా సంతానమందు జన్మించిననుట స్పష్టమే. ఆ గోత్ర విషయంలో యాజకులను గూర్చి మోషే ఏమీ చెప్పలేదు. యూదా గోత్రంలో పుట్టాడన్నది స్పష్టమే, కానీ దాని గురించి అసలు మోషే ఏమీ చెప్పలా. మరి మోషే ఏం చెప్పాడు? దేవుడు ఏం చెప్పమన్నాడు అదే చెప్పాడు. ఏంటంటే లేవీయులు యాజకులు అని చెప్పాడు, అదే చెప్పాడు మోషే. మరి యోధా వారి గురించి ఎందుకు చెప్పలేదు అంటే, శరీర సంబంధమైన యాజకుడు యోధా నుంచి రాడు. అంటే ప్రారంభము శరీరము కాదు, యేసుక్రీస్తుది. అందుకు మోషే అసలు యోధా గోత్రం గురించి యాజకత్వం విషయంలో ఏమీ మెన్షన్ చేయలేదు. టోటల్గా ఒక డిఫరెంట్ ఏరియా నుంచి యేసు ప్రభు ప్రధాన యాజకుడిగా రావడం జరుగుతుంది. అంటే ఏం చెప్తున్నారంటే, మెల్కీసెదెకు క్రమము లేవీయులకు ఇవ్వబడలేదు. లేవీయుల యాజకత్వ క్రమము శరీర సంబంధమైంది, కానీ మెల్కీసెదెకు సంబంధమైంది కాదు. అందుకు క్రీస్తు ప్రత్యేకమైన వాడు. ఆయన ఉనికి ప్రత్యేకమైనది, ఆయన తత్వము ప్రత్యేకమైనది, ఆయన బ్యాక్గ్రౌండ్ అంతా చూసుకున్నప్పుడు దైవ సమానమైంది. సో ఇంకా మనము ముందుకు వెళ్తే 15 నుంచి 17 వచనాలు 7వ అధ్యాయంలో చూస్తే, మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి కాక, నాశనము లేని జీవముకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదెకును పోలిన వాడై వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విశదమై ఉన్నది. ఎలాగనగా, నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను. మన మెల్కీసెదెకు ఎవరు అనేది మనం చూసుకుంటున్నాం. ఎవరో మాట అంటున్నాడు చూడండి 15వ వచనంలో, నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి. మెల్కీసెదెకు ఎవరు అంటే, నాశనము లేని జీవమునకున్న శక్తి. అందుకే జీవమునకు అంతము లేనివాడు అని 3వ వచనంలో అన్నాడు. ఇప్పుడు మెల్కీసెదెకు ఎవరు అంటే, నాశనము లేని జీవమునకున్న శక్తి గలవాడు. ఆ క్రమములో యేసుక్రీస్తు వచ్చి ఉన్నాడు. సో యేసుక్రీస్తు కూడా ఎవరు అంటే, నాశనము లేని జీవమునకున్న శక్తి గలవాడు. చూడండి ఎంత క్లియర్గా మెల్కీసెదెకు గురించి వాక్యము మనకి వివరణిస్తుందో. 21, 22 వచనాలు అదే అధ్యాయంలో మనం చూసినప్పుడు, 7వ అధ్యాయం 21, 22 వచనాలు చూసినప్పుడు, మరియు ప్రమాణం లేకుండా యేసు యాజకుడు కాలేదు కనుక
ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను. వారైతే ప్రమాణం లేకుండా యాజకులగుదురు కానీ ఈయన నీవు నిరంతరము యాజకుడికై ఉన్నావని ప్రభువు ప్రమాణము చేసెను. ఆయన పశ్చాత్తాపడ్డు అని ఈయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకముగా యాజకుడాయను. సింపుల్గా చెప్పాలంటే మెల్కీసెదెకు యందు ఉన్న ధైర్యము, నిశ్చలత్వం. మెల్కీసెదెకు క్రమము చొప్పున ఎందుకు యేసుక్రీస్తు వచ్చాడంటే మెల్కీసెదెకు మారడం. ఆయన మారేటటువంటి తత్వం కలిగిన వాడు కాడు. సో ఆ సంగతిని ఈ వచనాల్లో మనకి స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను. ఎలాగట? నీవు నిరంతరము యాజకుడివై ఉన్నావని ప్రభు ప్రమాణం చేసెను. ఆయన పశ్చాత్తాపడ్డ. సో ఇప్పుడు దేవుడు ఎందుకు పశ్చాత్తాపడ్డు అంటే ఆయన ఆలోచన చేసింది పర్ఫెక్ట్, పరిపూర్ణమైనది. ఇంకా అందులో అసలు మార్పు రాదు. సో అలాంటి క్రమము చొప్పున వస్తే తప్ప యేసు ప్రభు దేవుడు కోరిన పనిని నెరవేర్చలేడు. ఇంకా మనం కిందకు వస్తే 26వ వచనంలో ఈ ప్రధాన యాజకున యేసుకున్న లక్షణాలు చెప్తున్నాడు. 26వ వచనానికి వస్తే పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశమండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడినే ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఎలాంటి వాడట ఈయన అక్కడ వివరణిస్తున్నాడు. సో ఏ క్రమము చొప్పున వచ్చాడు ఈయన? మెల్కీసెదెకు క్రమం. సో మెల్కీసెదెకు ఎవరు అంటే సేమ్ ఏ లక్షణాలు ఉంటాయి. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశమండలము కంటే మిక్కిలి హెచ్చైనవాడు ఈ మెల్కీసెదెకు. చూడండి ఎంత అద్భుతంగా స్పష్టంగా మెల్కీసెదెకు గురించిన వివరణ పరిశుద్ధాత్ముడు ఈ అధ్యాయంలో ఇస్తున్నాడు. ఎందుకంటే యూదులకి ఇది చాలా ఇంపార్టెంట్, యూదా క్రైస్తవులకి ఇది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు వెనక్కి తిరిగిపోకుండా, ధర్మశాస్త్రంలోకి వెళ్ళిపోకుండా, క్రియాపూర్వకమైన జీవితానికి వెళ్ళిపోకుండా, విశ్వాస సంబంధమైన జీవితంలో కొనసాగటానికి యేసు ప్రభు విషయంలో వాళ్ళకి ఎటువంటి అనుమానాలు తలెత్తకూడదు. ఆల్రెడీ వాళ్ళల్లో ఉన్న వివాదాలను బట్టి, నానా రకములైన బోధనలను బట్టి కూడా యేసు ప్రభు విషయంలో వాళ్ళకి అనుమానాలు సృష్టింపబడుతున్నాయి. స్వార్థపరులు వాటిని ఏం చేస్తున్నారు? లాభదాయకంగా చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ రోజులు ఎలా చేసుకుంటున్నారో అలాగే. సో ఇప్పుడు యేసు ప్రభు ఏ క్రమము చొప్పున వచ్చాడంటే, ఇప్పుడు యేసు ప్రభు లక్షణాలన్నీ కూడా ముందుగానే మెల్కీసెదెకు కలిగి ఉన్నాడు. మెల్కీసెదెకు కలిగి ఉన్నాడు కాబట్టి యేసు ప్రభు కూడా ఈ లక్షణాలు కలిగి ఉన్నాడు. ఆ క్రమము అని చెప్తున్నాడు. 27, 28 వచనాలు చూసుకుంటే, ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను గనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పించవలసిన అవసరము గలవాడు కాడు. తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించాను. సో ఈ వచనాలు ఎందుకు మనం చూసుకోవాలంటే ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ కనబడుతుంది. ఏంటంటే మెల్కీసెదెకు యేసుక్రీస్తుకి ఒకే ఒక వ్యత్యాసం ఉంది, కేవలం ఒకే ఒకటి. అది ఏంటంటే మెల్కీసెదెకు సిలువ మీద మరణించలేదు, యేసుక్రీస్తు మాత్రమే సిలువ మీద మరణించాడు. సో ఆ విషయాన్ని మనము
గ్రహించగలగాలి. అయితే మెల్కీసెదెకు నిరంతరము జీవించువాడు కాబట్టి, ఆ క్రమములో క్రీస్తు వచ్చాడు కాబట్టి క్రీస్తు పునరుత్థానుడయ్యాడు. లేకపోతే అయ్యేవాడు కాదు. సో మనం ఏకైక వ్యత్యాసాన్ని చూసినప్పుడు క్రీస్తు మాత్రమే శిలువ మీద చనిపోయాడు. మెల్కీసెదెకు కాదు చనిపోయింది. కానీ మెల్కీసెదెకు క్రమం ఎటువంటిదంటే జీవమునకు అంతం లేనివాడు. యేసు ప్రభు కూడా అలాగే వచ్చాడు కాబట్టి తిరిగి లేవక తప్పలేదు. మరణం ఆయన్ని బంధించలేకపోయింది. సో మెల్కీసెదెకు ఎవరు? యేసుక్రీస్తు ఎవరు? మీరు మెల్కీసెదెకు ఎవరు అని మీరు అనుకుంటున్నారు, యేసుక్రీస్తు కూడా అదే. యేసుక్రీస్తు ఎవరని మీరు అనుకోవాలనుకుంటున్నారు రుజువులను బట్టి మెల్కీసెదెకు కూడా అదే అవుతాడు. చూడండి, ఈ యొక్క ఏమంటారంటే అబ్జర్వేషన్ అంతా కూడా, ఈ డిస్కోర్స్ ఈ అధ్యాయంలో మెల్కీసెదెకు ఎవరు అని చెప్పుట వలన క్రీస్తుని ఎంతగా హెచ్చిస్తున్నాడో పరిశుద్ధాత్ముడు. దాన్ని మనము స్వాగతించగలగాలి, అంగీకరించగలగాలి. అప్పుడే ప్రభువుకు మనం దాసులుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు 5వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం 7వ వచనం వరకు చూసుకున్నప్పుడు అక్కడ ఒక సంగతి, చాలా ముఖ్యమైన సంగతి మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు ఎందుకు దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు? చాలాసార్లు క్రొత్త నిబంధనలో మనం చూస్తాం, దేవుని కుమారుడు, దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అంటే దాని అర్థం దేవుని పోలినవాడని. అంతకన్నా వేరే అర్థం ఏమి లేదు దాన్ని. సో అయితే దాన్ని మనం ఎలా రుజువు చేస్తాం? ఇక్కడ ఈ అధ్యాయంలో 5 నుంచి 7 వచనాల్లో పరిశుద్ధాత్ముడు దాన్ని రుజువు చేస్తాడు. మనం చూసినప్పుడు అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహింపరచుకొనలేదు. కానీ నెంబర్ 1, నేను ప్రధాన యాజకుని అయిపోతానని క్రీస్తు పరిగెట్టలేదు. నేను గొప్పవాడిని అయిపోవాలి అని పరిగెట్టలేదు. అయితే ఏం జరిగింది? నీవు నా కుమారుడువు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరిచెను. సో ఎవరు చెప్పారన్నది మనకు తెలుసు. సో ఇప్పుడు ఆ దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నా కుమారుడువు, నేను నేడు నిన్ను కని ఉన్నాను. సో ఈ భాష అంతా కూడా మన యొక్క ఉద్దేశములతో, మన దృష్టితో మనం ఆలోచన చేస్తే మానవ సంబంధంగా, మానవ జ్ఞానంతోనే మనం అర్థం చేసుకోగలుగుతాం దీన్ని. ఎందుకంటే భాష అలాగే ఉంది. సో దీన్ని మనం మరి దేవుని దృష్టిలో ఎలా అర్థం చేసుకుంటాం అనడానికి కనెక్షన్ ఇచ్చాడు. చూడండి కింద ఏమంటాడంటే, అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహింపరిచెను. ఆ ప్రకారమే, చూడండి ఏ ప్రకారం నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అని చెప్పినవాడు ఆయన మహింపరిచెను అన్నాడు కదా. ఆ ప్రకారమే అంటున్నాడు. అంటే అది ఎందుకో నెక్స్ట్ చెప్తున్నాడు అనమాట. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై ఉన్నావు అని మరి ఒక చోట చెప్తున్నాడు. నీవు మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై ఉన్నావు అని మరి ఒక చోట చెప్పుచున్నాడు. ఇప్పుడు నేడు నేను నిన్ను కని ఉన్నాను, నీవు నా కుమారుడివి అని తండ్రి క్రీస్తుని గురించి ఎందుకు అన్నాడంటే, ఆయన నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడై ఉండాలి కాబట్టి. అంటే
ఇలా యాజకుడై ఉండాలి అంటే ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకుని పౌలు చెప్పినట్టు ఫిలిప్పీ 2వ అధ్యాయంలో శరీరధారి అయి రావాల్సి వచ్చింది. శరీరమందు వచ్చినందుకు మనుష్య కుమారుడు అన్నాడు. శరీరధారిగా వచ్చినందుకు దేవుని కుమారుడు అనలేదు. శరీరధారిగా వచ్చినందుకు మనుష్య కుమారుడు అన్నాడు. నిరంతరము మెల్కీసెదెకు ఏదంటే క్రమము చొప్పున యాజకుడుగా ఉండాలి కాబట్టి కుమారుడు అన్నాడు. ఆయన ఎందుకు దేవుని కుమారుడు అయ్యాడంటే ఈ యాజకత్వాన్ని తీసుకున్నాడు కాబట్టి, దేవుడు ఇచ్చిన యాజకత్వాన్ని తీసుకున్నాడంటే నిరంతర యాజకుడుగా ఉండాలి కాబట్టి నీవు నా కుమారుడు అన్నాడు. ఇప్పుడు అందుకే దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటంటే దేవుని పోలినవాడు, దేవుడు కన్నవాడు కాదు. దేవుడు ప్రత్యేకంగా ఆయన కనలేదు. ఈ పని నిమిత్తము ఆయనను కుమారుడిగా దేవుడు పంపించడం జరిగింది. ఆ పని ఎటువంటి పని అంటే మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజకుడిగా ఉండే పని. సో ఇప్పుడు 8వ అధ్యాయం ఫైనల్గా మనం వచ్చేస్తే 8వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూసినప్పుడు కొన్ని వచనాలు చూస్తే మనకి కంక్లూజన్ ఇది. ఇప్పుడు మెల్కీసెదెకు సంబంధించి కంక్లూజన్ మేము వివరించున్న సంగతుల్లోని సారాంశం మీదనగా మనకు వట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుషుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనము కుడిపార్శ్వమున ఆసీనుడైన. ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలను బలులను అర్పించుటకు నియమింపబడును. అందుచేత అర్పించుటకు ఈయనకు ఏమైనా ఉండట అవశ్యము. ధర్మశాస్త్ర ప్రకారము అర్పణలు అర్పించుచున్నవారు ఉన్నారు గనుక ఈయన భూమి మీద ఉన్న ఎడల యాజకుడై ఉండడు. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తము చేయుటకు జాగ్రత్త పడమని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధముకు వస్తువుల ఛాయారూపకమైన గుడారమందు సేవ చేదురు. ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానాలను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనలకు మధ్యవర్తి అయి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. సో ఇప్పుడు యేసు ప్రభు ఎంత గొప్పగా దేవుని యొక్క పనిని నెరవేర్చాలనుకున్నప్పుడు ఆయన క్రమము కూడా అంతే గొప్పది. ఆ క్రమము మెల్కీసెదెకు ఏర్పరిచాడు. సో ఇప్పుడు మనము చూసుకున్న దాని అంతటిని బట్టి కూడా మెల్కీసెదెకు ఎవరు అనే విషయానికి వస్తే ఈ పాటికి మీకు స్పష్టంగా అర్థమైపోయి ఉండాలి. నెంబర్ 1, ఆయన దేవదూత కాదు, అది మనం చాలా క్లియర్గా చూసుకున్నాం. నెంబర్ 2, మనుషుడు కాడు, అది చూసుకున్నాం. 3, యేసుక్రీస్తు కూడా కాడు. సో ఇప్పుడు ఇంక ఒకే ఒక ఆప్షన్ ఉంది. మెల్కీసెదెకు ఎవరు? దేవుడు తన కొరకు తానే యాజకుడిగా ఉండగలడా అనుకున్నప్పుడు మనం అక్కడ ఆలోచన చేసాం. సో మెల్కీసెదెకు అబ్రహాముకి ఎదురైనప్పుడు అబ్రహాము చూడగలిగినట్టుగానే ఎదురయ్యాడు. కానీ అబ్రహాము పూర్తి గ్రహింపుతో ఉన్నాడు అక్కడ. మెల్కీసెదెకు దేవుడు తప్ప మరి ఎవ్వరూ కాలేరు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులకు తండ్రి, ప్రేమగల దేవా, నీ వాక్యమును బట్టి, నీ మహోన్నతమైన సంకల్పము చిత్తమును బట్టి, మరి ముఖ్యంగా నీవు మహోన్నతుడు అని, సర్వోన్నతుడు అని, నీకు సాటి ఎవరూ లేరని, నీ కార్యములను నీవు తప్ప ఎవరూ చేయలేరని నాయన నీవు
నిరూపించినందుకు, మాకు బయలుపరిచినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఎంత గొప్పటి దేవుడు మాకు కనబరుచుకొని, నాన్న ఇదిగో మరి నీవు ఏర్పాటు చేసిన ఈ క్రమము చొప్పున యేసుక్రీస్తు ప్రభువుని మా కొరకు అర్పించి తిరిగి లేచువాడిగా, మరణం నుండి లేచువాడిగా చేసి నిత్యజీవమునకు మాకు నిరీక్షణను, ఆధారమును దయచేసినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు. నాన్న మరి ఎక్కువగా ప్రభు అయిన యేసుక్రీస్తుని మేము స్తుతించుటకు, మహింపరచుటకు, తద్వారా నిన్ను సంతోషపెట్టుటకు మా అందరికీ సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.